వెల్కమ్ బ్యాక్. నాన్న చెప్పాడు ఈరోజు. హాయ్ కిడ్స్, ఈరోజు మనము బొజోడో నుండి 8th ఆగస్ట్ 2021 రోజున కొన్ని కార్డ్స్ బుక్ చేసాము. ఇవి దేనికోసం బుక్ చేసాము? ఇంట్లో టెరెస్ గార్డెన్ పెడదామనేసి. సో ఫస్ట్ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా టైంలో మనం బాటికి బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ తేవడం ఇవంతా కూడా కొంత రిస్కే. ప్లస్ మనం ఇంట్లో కూర్చుంటున్నాం కాబట్టి ఈ టైంని కొంచెం కన్స్ట్రక్టివ్గా యూజ్ చేద్దాం, ఇది కూడా చేద్దాం, మన హెల్త్ పరంగా ఉన్న టైం మేనేజ్మెంట్లో పార్ట్గా ఒక మంచి అలవాటు మీకు అవుతున్న ఉద్దేశంతో ఇది మనం బుక్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం ఏమేమి బుక్ చేసామో చూద్దామా? ఇది ఎప్పుడు బుక్ చేసాము? 8th ఆగస్ట్ 2021 రోజున. ఏంటేంటి? అరాయ్ సీడ్స్ ప్యాకెట్. ఇది ఒక సీడ్స్ ఏంటో చూద్దాము. అజోఫ్రేమియం 1 kg, ఇది ఆర్గానిక్ బయో ఫెర్టిలైజర్. బజోడా బీన్స్, ఇది సీడ్స్. బజోడా బయో పెస్టిసైడ్ 100 ml పెస్ట్ రిపెల్లెంట్. కాస్ట్ కూడా చూద్దామా? ఓకే, అరాయ్ సీడ్స్ వచ్చేసి మనకి 30 రూపీస్ పడింది. అజోఫ్రీమియం 1 kg వచ్చేసి ఆర్గానిక్ బయో ఫెర్టిలైజర్ వన్ వచ్చేసి 66 రూపీస్ 67 పైసే పడింది. బీన్స్ వచ్చేసి మనకి 30 రూపీస్ పడింది. బజోడా బయో పెస్టిసైడ్ 100 ml పెస్ట్ రిపెల్లెంట్ వచ్చేసి కంట్రోల్ అఫిడ్స్, మీలీబగ్స్, పౌడరీ మీలీడ్యూస్, మైట్స్. ఇది వచ్చేసి ఒకటి 100 mlది 95.24 రూపీస్ పడింది. తర్వాత బోన్ మీల్ 1 kg స్టీమ్ పౌడర్ వచ్చేసి 70 రూపీస్ ఈచ్ పడి మనం 2 తెప్పించాము. బ్రోకలీ సీడ్స్ వచ్చేసి 1 ప్యాకెట్ 30 రూపీస్. క్యాప్సికమ్ గ్రీన్ సీడ్స్ ప్యాకెట్ వచ్చేసి 1 ప్యాకెట్ 30 రూపీస్. మెగా గార్డెన్ ఆల్ టూల్స్ సెట్స్ కాంబో 6 టూల్స్ వచ్చేసి మనకి యాక్చువల్ 593 రూపీస్, కానీ ఇది డిస్కౌంట్లో 18% డిస్కౌంట్లో 466 రూపీస్ పడింది. ఏది మనం టూల్స్ 6 టూల్స్ కట్టర్తో పాటు ఇవన్నీ చేసాం కదా వాటికి అనమాట. తర్వాత పర్లైట్ వచ్చేసి మనము 2 తెప్పించాము. ఇది 84 రూపీస్ ఈచ్ పడింది. ఇది సాయిల్కి యూజ్ అవుతుంది అని చెప్పి అన్నారు. తర్వాత టమాటో సీడ్స్ వచ్చేసి 1 ప్యాకెట్ తెప్పించాము. మరి దేశీ టమాటోస్ తెప్పించాము, హైబ్రిడ్ తెప్పించాము. హైబ్రిడ్ వచ్చేసి ఒకటి 30 రూపీస్ తెప్పించాము. వర్మిక్యులేట్ వచ్చేసి 500 grams to 1 kg, మనం 1 kg తెప్పించాం 127 రూపీస్కి. తర్వాత బిటర్ గార్డ్ సీడ్స్ వచ్చేసి 1 ప్యాకెట్ 30 రూపీస్. బాటిల్ గార్డ్ సీడ్స్ 1 ప్యాకెట్ 30 రూపీస్. బ్రింజాల్ హైబ్రిడ్ వచ్చేసి F1 సీడ్స్ 1 ప్యాకెట్ 30 రూపీస్. క్యాప్సికమ్ ఎల్లో వచ్చేసి 1 ప్యాకెట్ 30 రూపీస్. చిల్లీ వచ్చేసి 20 సీడ్స్ ఉంటాయట, 1 ప్యాకెట్ 30 రూపీస్. కోయర్ పీట్ బ్లాక్స్, కోకోపీట్, ఇది వచ్చేసి 5 kgs వచ్చేసి 75 kgs వరకు ఎక్స్ట్రా 15 లీటర్స్ ఎక్స్పాండ్ అవుతున్నారు. ఇవి మనం 6 తెప్పించాము. ఈచ్ 147.62 రూపీస్ పడింది. అంటే మొత్తం 85 రూపీస్ పడింది. దీంతో పాటుగా రిచ్ గార్డ్ సీడ్స్, ఇది కంట్రీ అంటే దేశీ అంటారనమాట. ఇది వచ్చేసి 1 ప్యాకెట్ 25 రూపీస్. కుకుంబర్ సీడ్స్ వచ్చేసి కంట్రీ టైప్ 1 ప్యాకెట్ 30 రూపీస్. ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి మనం 1 kg తెప్పించాము, 133 రూపీస్ పడింది. లెట్యూస్ సీడ్స్, ఇది మనము ఎట్లా ఉంది, క్యాబేజ్ ఫ్లవర్ లీవ్స్ లాగా వస్తుంది, మనం మార్కెట్లో చూసాం. ఇది కూడా మనం ట్రై చేద్దాం మీకోసం, సలాడ్స్కి యూజ్ అవుతుంది అనేసి. ఇది ఒకటి తెప్పింది 30 రూపీస్. మెంతి వచ్చేసి 1 ప్యాకెట్ 30 రూపీస్. మోరింగా సీడ్స్ అట, ఇది డ్రమ్ స్టిక్ వచ్చేసి 1 ప్యాకెట్ 30 రూపీస్. మస్క్ మెలన్ ఒకటి తెప్పించాం 1 ప్యాకెట్ 30 రూపీస్. నేటివ్ కంట్రీ దేశీ బ్రింజాల్ సీడ్స్, దేశీ బ్రింజాల్ వచ్చి 1 ప్యాకెట్ 25 రూపీస్. నేటివ్ కంట్రీ చిల్లీ సీడ్స్ 2 ప్యాకెట్స్ తెప్పించాను, 25 రూపీస్ ఈచ్. నేటివ్ కంట్రీ ఓక్రా సీడ్స్ 1 ప్యాకెట్ 25 రూపీస్. నేటివ్ కంట్రీ స్నేక్ గార్డ్ సీడ్స్ 1 ప్యాకెట్ 25 రూపీస్. నేటివ్ కంట్రీ టమాటో సీడ్స్ 2 తెప్పించాను, 25 రూపీస్ ఈచ్. నీమ్ కేక్ పౌడర్ వచ్చేసి 1 kg ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండ్ పెస్ట్ రిపెల్లెంట్ అంటే మనం సాయిల్ మిక్స్లో కలుపుతాం. ఇది 2 ప్యాకెట్స్ తెప్పించాను, ఈచ్ వచ్చేసి 66.67 రూపీస్. నీమ్ ఆయిల్ పెస్టిసైడ్ వచ్చేసి 500 ml తెప్పించాము. ఇది వచ్చేసి 1 బాటిల్ 266.67 రూపీస్. ఓక్రా లేడీస్ ఫింగర్ వచ్చేసి 1 ప్యాకెట్ 30 రూపీస్. పాలక్ సీడ్స్ వచ్చేసి 1 ప్యాకెట్ 30 రూపీస్. పంచగవ్య లిక్విడ్ 1 లీటర్ ఫర్ ఆర్గానిక్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అండ్ పెస్టిసైడ్స్, ఇది 1 లీటర్ బాటిల్ వచ్చేసి 142 రూపీస్ 86 పైసే. సుడోమోనాస్ 1 kg వచ్చేసి ఇది ఫంగల్ డిసీజ్ ఫైట్ చేస్తున్న 1 kg వచ్చేసి 133 రూపీస్. పంప్కిన్ వచ్చేసి 10 సీడ్స్ 1 ప్యాకెట్ 30 రూపీస్. రెడామాంతరస్ స్పినాచ్ సీడ్స్ వచ్చి 1 ప్యాకెట్ 30 రూపీస్. రెడ్ క్యాప్సికమ్ సీడ్స్ 50 సీడ్స్ ఉంటాయట, 1 ప్యాకెట్ 30 రూపీస్. రిచ్ గార్డ్ సీడ్స్, రిచ్ గార్డ్ అంటే బీరకాయ, ఇది వచ్చేసి 1 ప్యాకెట్ 30 రూపీస్. సీవీడ్ గ్రాన్యూల్స్, ఇది ప్లాంట్స్ ఇన్స్టెంట్ గ్రోత్కి పనిచేస్తుంది, 1 kg తెప్పించాము, 190 రూపీస్. తర్వాత సీడ్లింగ్ ట్రే వచ్చేసి 50 క్యావిటీస్ 5 పీసెస్ తెప్పించాము, ఇది 169 రూపీస్ పడింది మనకి. సిరుకెరాయ్ సీడ్స్ ఇది వచ్చి 1 ప్యాకెట్ 30 రూపీస్. తండూకిరాయ్ సీడ్స్ వచ్చేసి 1 ప్యాకెట్ 30 రూపీస్. ట్రైకోడర్మా ఇది 1 ప్యాకెట్ వచ్చేసి
1 kg వచ్చేసి 133 రూపీస్. వామ్ పౌడర్ వచ్చేసి నేను 2 తెప్పించాను, మనకి 195 రూపీస్ ఈచ్ పడింది. అంటే ఇదేంటి, ఈ రేట్స్ ఏంటి అంటే యాక్చువల్గా వాళ్ళు మైనస్ జిఎస్టీ చేసినట్టు ఉన్నారు. దీనికి జిఎస్టీ కలిపినప్పుడు మనకి వేరే ఫిగర్స్ వస్తాయి. అవును, రెండే. ఇదంతా కవర్ పీట్ అనుకుంటా, తెలుసు కోకో పీట్. మనం తెచ్చిన అన్ని కూడా దీంట్లోనే ఉన్నాయి. సో ఇక్కడ మనకి మొత్తం ఎంత వచ్చింది కాస్ట్, బేస్ ప్రైస్ వచ్చేసి 2238 రూపీస్ వస్తుంది. 2238 పైసే, 2238. దీనికి ట్యాక్స్ వచ్చేసి 111. తర్వాత 12% ట్యాక్స్ ఒకటి వేసారు. ఓకే, తర్వాత 18% ట్యాక్స్ ఒకటి వేసారు. మొత్తం కలిపి యాక్చువల్గా మనకు అయిన ప్రైస్, బేస్ ప్రైస్ వచ్చి 2238. కానీ మనం మొత్తం కట్టిన బిల్ ఎంత, 4000 ట్యాక్స్ ఎక్స్క్లూసివ్. ఫైన్, ఇక్కడ కొంచెం మనం మళ్ళీ చూద్దాము. సో మొత్తం వచ్చేసి 5090 రూపీస్ మనం పే చేసాము. దీనికి 400 రూపీస్ షిప్పింగ్ కాస్ట్ వేసాము. ఈ బిల్ని మళ్ళీ ఒకసారి మన తర్వాత చూద్దాము. సో ఇప్పుడు మనము ఇది ఆల్రెడీ మనం తెస్తూ ఉంటే కొంత లీక్ అవుతుంది. ఇది ఏం పౌడరో తెలియదు కానీ ఆల్రెడీ ప్యాకెట్ ఇది పగిలిపోయినట్టుంది. సో కొంత లీకేజ్. ఫస్ట్ మనం కోయర్ పీట్ బ్లాక్స్ చెక్ చేద్దామా. ఇది నెక్స్ట్ టైం మీరే ఓపెన్ చేద్దురు, కరోనా ఉంది కదా. ప్లస్ ప్యాకెట్ కూడా ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఇది వాళ్ళ సీలింగ్. ఓకే, చూసావా, అలా ప్రాపర్గా కట్ చేస్తే ఇట్లా అంటే మొత్తం వచ్చేస్తుంది. ఓకే, కోకో పీట్ ఇది కూడా డ్యామేజ్ అయింది. యాక్చువల్ కవర్ ప్యాకింగ్ ఇదంతా పోయింది. ఎనీహౌ ఈ మాత్రం ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ ఉంటాయి. ఇది 5 kgs బ్లాక్ అట. ఇది ఎక్స్పాన్స్ టు 75 లీటర్స్ అన్నారు. చూద్దాం. ఆల్రెడీ 1 వీక్ అయింది కాబట్టి ముట్టుకుంటే ప్రాబ్లం లేదు, కానీ కొంచెం కేర్ఫుల్గా ఉందాం. ఇక ఇందులో గడ్డి. ఫైన్, ఫస్ట్ వీటిని పక్కకు పెడదాం. 1 ఓకే, 2 కొంచెం డ్యామేజ్ ఉంది. అన్ని ప్యాకెట్స్ కూడా క్రష్ అయ్యాయి ట్రాన్స్పోర్ట్. 3 4 5 6 ఇది కూడా క్రష్ అయ్యాయి. 6 ఇది ఆల్రెడీ ఇది క్రష్ అయిపోయేసి ట్రాన్స్పోర్ట్లో ఇలా అయింది. దీన్ని కాస్త పక్కకు పెడదాము. ఇది కొంచెం డేంజరస్గా ఉంది. ఈ లీకేజ్ ఏదైతే ఉందో మనం వస్తుంటే కూడా చాలా పడిపోయాలి. శానిటైజర్ ఏది చేసినా కూడా శానిటైజ్ చేసుకోవాలి. ఓ, ప్యాకెట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. నవత ట్రాన్స్పోర్ట్ చూడండి, ఇది లోపల కూడా మొత్తం అన్నీ పడిపోయి ఉన్నాయి. ఓరే బాక్స్. ఇది వచ్చేసి టూల్ కిట్. చూద్దాం, అది ఏందో చూద్దాం. బోన్ మీల్ ఇది కాదు కానీ మెల్లగా 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 ఇది ఇది అది మొత్తం కలిసిపోతుంది. మీరు ఏం ముట్టమాకండి, ఏం ముట్టమాకండి.
ఇది పరిస్థితి. ప్యాకెట్ డ్యామేజ్. కొన్ని కలిసిపోతాను. ఇంకొకటి సీడ్లింగ్ ట్రే ఇస్తే ప్లస్ అవుతుంది. వర్మిక్ లైట్ ఇది మొత్తం ప్యాకెట్ అంతా కూడా పగిలిపోయేసి బాక్స్లో మొత్తం పడిపోయేది. కొంచెం ఒకసారి కెమెరా దగ్గర తీసుకొస్తావా? అది కూడా పడుతుందా? ఒకసారి చూపించు. ఇక్కడైతే చూపించు. సీడ్లింగ్ ట్రే కూడా మెల్లగా స్లోగా. చాలా పడింది. స్క్రీన్ టచ్ చేయమా. ఈ డ్యామేజ్ నాకు ఒక కాస్ట్ ఎక్కువనే పడ్డట్టే లెక్క. ఇప్పుడు దీన్ని ఎట్లా సపరేట్ చేయాలి, ఏం చేయాలి కూడా తెలియని పరిస్థితి. ఇది ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ అనుకోవాలా, ప్యాకేజ్ డ్యామేజ్ అనుకోవాలా? చూద్దాం, ఇది ఎలా ఏముందో చూద్దాం. ఒక్క ప్యాకెట్ డ్యామేజ్ అయితే చూసారా ఎంత ఆగమాగం అయిపోయిందో. అది కూడా డ్యామేజ్ అయిపోయింది. అదే తప్పుడు చూద్దాం. కూడా డ్యామేజ్ అయిపోయింది. ఒక్క నిమిషం మెల్లగా. ఒక్క నిమిషం కొడుకు, లీవ్ యువర్ హ్యాండ్. ఈ ప్యాకెట్ తీయాలి ఫస్ట్. ఇది కూడా ఓపెన్ అయిపోయింది. ఓ షెట్. ఈ ప్యాకెట్ కూడా మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇది కొంచెం అజో ప్రీమియం అంట. ఒకసారి దగ్గర తీసుకు. నాకైతే కోల్ అనిపిస్తుంది, కోల్ పౌడర్. అసలు ఈ ప్యాకెట్స్ ఎలా లీక్ అయ్యాయి? ఇది ఎక్స్టర్నల్ ప్యాకెట్. ఈ ప్యాకెట్ పోను ఇది కూడా సీల్డ్ ఉంది. ఇది ఎలా ఓపెన్ అయ్యాది? ఈ పౌడర్స్ అంతా ఏంటి? ఈ ప్యాకెట్ ఇది వచ్చేసి అజోఫ్రీలియం. ప్యాకెట్ కండిషన్ చూసారుగా. తర్వాత ఇది వచ్చేసి వర్మిక్ లైట్. దీనికంటే కొంచెం దూరం పెట్టాలి. ఇది చూడండి, ఆల్మోస్ట్ అలా 1 kg ప్యాకెట్ 300 రూపీస్ ఎంఆర్పి ఉంది. ఇది మొత్తం ఇది పరిస్థితి. దీనికి ఎలా సపరేట్ చేయాలి, ఏం చేయాలి? దీన్ని సపరేట్ చేద్దాం. వేరే జిప్లాక్ బ్యాగ్స్ తీసుకోండి బిడ్డ. ఒక స్పూన్ లాంటిది ఏదైనా కూడా తీసుకోండి. అలాగే ఈ 2 ప్యాకెట్స్ కనుక డ్యామేజ్ అవ్వకుండా ఉంటే I would have been very much happy. ఇది పెట్టి లిఫ్ట్ చేస్తున్నాం. కూర్చుంది.
కానీ తీసుకుంటా కూర్చోలేము. చూస్తూ కూర్చోలేము. కొంత డిసప్పాయింట్మెంట్, కొంత అంటే చాలా డిసప్పాయింట్మెంట్. ఈ రెండింటిని కలిపేస్తాను, ఏం చేస్తాం మరి? అయినా లాస్ట్కి ఎట్లయినా కలిపాల్సింది. కానీ ఎక్కువ కండిది ఇది వస్తుంది, తక్కువ కండిది. మనకు అది సరిపోదు, జిప్లో సరిపోద్ది, మొత్తం ప్యాకెట్ అంతా పోయిందిగా. అందులో కనపడుతుందా చూడండి. మొత్తం పోయింది. అవుట్లెట్ చేసింది ఆ బ్లాక్. చేయి పెట్టండి, చేయి పెట్టండి. పెద్ద బ్యాగ్స్ లేవు, ఒక పెద్ద కవర్ తీసుకో, ఇది సరిపోదు. వెరీ మచ్ డిసప్పాయింటెడ్. Very much disappointed. Like that. Okay. Oh. బ్రాండ్లో మొత్తం పోతుంది. Your dress. రెడీ? పెద్దది కావాలి. నాకు వస్తుంది. 5 సీటింగ్. రెడీ? 5 సార్ ఇది చూద్దాం, దాన్ని ఎలాగ వచ్చుతాను కానీ. ఇంకా పడుతుంది పౌడర్. తీసి చూడండి, దాన్ని ఓపెన్ చేసి. 5 తెప్పించాను. చాలా వీక్గా ఉంది, లాగుతుందని తిరిగిపోతుంది. ఇదైతే మన చాక్లెట్ మాల్స్ కంటే కూడా వీక్గా ఉంది. వీక్గా ఉంది. డెలికేట్గా ఉంది, సో కేర్ఫుల్గా దీన్ని తీయాలి. ఈరోజు సీడ్లింగ్స్ చేద్దామా? కానీ కోకోపీట్ లేకుండా కోకోపీట్ ఉందా? కొంత మేరకు మనం కోకోపీట్ని తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అవుతుంది. 1 hour. డాడీ కోకోపీట్ మనం సీజనింగ్ చేసేటప్పుడు కూడా వీడొచ్చు. ఓకే. చాలా డెలికేట్. ఇలా చేయగానే డాన్స్ చేస్తుంది. టీ కప్స్ లా ఉన్నాయి. టీ కప్స్ కంటే డెలికేట్గా ఉంది. టీ కప్స్ కూడా కింద So now let's look at the seeds what we have ordered. Opening. సరే దీని తర్వాత చూస్తాను. లీకేజ్ చాలా ఉన్నాయి. ఓకే, ఒక్కసారి మనం అన్ని చూద్దామా? టిక్ చేద్దామా? అవి పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకోండి.
క్వాంటిటీ నాకేం పెద్దగా వచ్చినట్టు అనిపించట్లేదు, బట్ లెట్స్ సీ. టిప్ చేస్తున్నాను. ఓకే, మీరు వచ్చింది చెప్తూ ఉంటే నేను టిప్ చేస్తూ ఉంటాను. లేడీస్ ఫింగర్. ఒకటి నువ్వు చెప్పాలి. లేడీస్ ఫింగర్. మనం ఒక పని చేద్దాం, క్రాస్ చెక్ తర్వాత చేద్దాము. ఫస్ట్ ఏమేమి వచ్చాయో చూద్దాము. ఇది లేడీస్ ఫింగర్, రెడ్ అమాంథరస్ సీడ్స్. ఇది తోటకూర లాగా ఉంది, రెడ్ కలర్ లో ఉంది. లేడీస్ ఫింగర్ అంటే ఏమో మనకు అందరికి తెలిసిందే. ఏంటి? బెండకాయ. ఇది కంట్రీ టమాటో సీడ్స్. క్వాంటిటీ చూద్దాము. ఇది పంప్కిన్. 1 2 3 4 5 6 7 8 9 10 సీడ్స్ వచ్చాయి పంప్కిన్. ఇది బ్రింజాల్. లేడీస్ ఫింగర్ రెండు వచ్చాయా? లేడీస్ ఫింగర్, బ్రోకలీ, పాలకూర. బట్ ది క్వాలిటీ ఇస్ వెరీ లెస్. నేను ఎక్స్పెక్ట్ చేసిన చాలా ఎక్కువ, 30 రూపీస్కి వచ్చింది ఇది. బీన్స్, సేరుకిరాయ్. ఇది కూడా సమ్ సార్ట్ ఆఫ్ తోటకూర లాగానే ఉంది. ఎల్లో క్యాప్సికమ్, మస్క్ మిలన్, బ్రింజాల్. ఇది ఎరైకరా అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా సమ్ సార్ట్ ఆఫ్ పాలకూర, తోటకూర లాంటి ఆకుకూరని. ఇది వచ్చేసి రిచ్ గార్డ్, బీరకాయ, బాటిల్ గార్డ్. ఇవి ఒక 10 సీడ్స్ వరకు వచ్చాయి. ఒక రౌండ్ బాటిల్ గార్డ్. మోరింగా అంటే ఇది డ్రమ్ స్టిక్స్. యాక్చువల్గా డ్రమ్ స్టిక్స్ వచ్చేసి మేము ప్లాంట్ కొందాం అనుకున్నాము. సరే దీని లీవ్స్ కూడా మంచిది, మనం కరివేపాకులా యూజ్ చేస్తున్నాం. సరే చూద్దాం, ఇది కూడా అని తిప్పించాను. తండూకి రాయ్. ఇది కూడా సమ్ లీఫీ వెజిటేబుల్. ఇది వచ్చేసి కంట్రీ చిల్లీ, దేశీ చిల్లీ. 2 ప్యాకెట్స్ తెప్పించండి. ఇది కూడా కంట్రీ చిల్లీ. ఇది రెడ్ క్యాప్సికమ్, స్నేక్ గార్డ్, పొట్లకాయ, గ్రీన్ క్యాప్సికమ్, ఓకే, బిటర్ గార్డ్, కాకరకాయ, రిచ్ గార్డ్, బీరకాయ. ఇది కంట్రీ చిల్లీ, టమాటో. ఈ సీడ్స్ కొంచెం రెడ్ కలర్లో ఉన్నాయి. సమ్ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ అని యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెంతి సీడ్స్ చూస్తున్నారు కదా, చాలా తక్కువ ఉంది క్వాంటిటీ. ఇది కంట్రీ టమాటో, లెటుక్కి. ఒరే బాప్రే, చాలా తక్కువ ఉన్నాయి సీడ్స్. ఇవైతే కౌంట్ చేయవచ్చు నేను. చూద్దాం. కుకుంబర్. ఎనీహౌ సీడ్స్ క్వాంటిటీ అయితే అంటే నాకు ఫస్ట్ టైం ఇది. ఐఎమ్ నాట్ రియలీ సాటిస్ఫైడ్ విత్ లుకింగ్ ఎట్ ది క్వాంటిటీ ఆఫ్ సీడ్స్. బట్ యా, క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి యాజ్ ఐ ట్రస్ట్ దిస్ బ్రాండ్ టు బి ఏ గుడ్ బ్రాండ్. అంటే చాలా మంది దీన్ని రికమెండ్ చేశారు, రెఫర్ చేశారు. సో రెండు డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఈ లీకేజ్ ఒకటి, క్వాంటిటీ ఒకటి. ఒక్క నిమిషం. ఇలా అన్నిట్ల నుండి కూడా పొడి పడిపోతుంది. అది బ్లేడ్ ఉండాలి కదా. ఇద్దరు చేయండి, కానీ ఫస్ట్ ఇది ఓపెన్ చేయనివ్వండి. ఓపెన్ చేశాక మీరు చేయండి. ఏమేమి టూల్స్ ఉన్నాయో మీరు డిస్ప్లే చేయండి, ఓకేనా? ఇక్కడ లాక్ ఉంది. ఇలా చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. దీన్ని ఇటు ముందుకు అన్నామంటే లాక్ అవుతుంది. నవ్ ఇట్ కాదు. చూసారా? లీక్ అయినటువంటి పౌడర్. బబుల్ ర్యాప్ ఇచ్చారు. చెప్పు.
యూనిట్ దేనికి వేద్దాం అనుకున్నారు ఫస్ట్ నాకు తెలుసు. నాకు వాల్ పేపర్ ఏం కదా వాల్ పేపర్ కోసం యూజ్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ చేసి. తర్వాత నేను ప్యాకింగ్ తీసాను ఒకసారి ప్యాకింగ్ లో ఎవరికో పంపించాను. స్టాపర్ పెట్టి చేస్తారు లో వెయిటే ఉంది బట్ ఐ థింక్ స్టాండర్డ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. So we have got this 5 toolkits. ఇది ప్లాంటేషన్ కోసం ఇట్లా చేసి సీడ్ చేయాలి. ఈ సాయిల్ని లూజ్ చేయడం కోసం. ఇది మట్టిని తీసుకోవడానికి కోసం అది దేనికి తినడానికి చూద్దాం. ఓట్లక్క త్రిశూలం జై ఇది మహాశివ్. ఇది బొట్టు బొట్టు పెట్టుకోవడానికి ఇది. సో వైట్ టూ హెవీ లేదు బట్ ఆల్రెడీ ఇక్కడ కొంచెం ప్రెస్ చేసినప్పటిది చూడాలి హౌ లాంగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. ఇది అరౌండ్ 550 రూపీస్ ఏమో పడింది ఈ టూల్స్ అన్నీ కూడా. ఇది పర్పస్ సాల్వ్ చేసేలా ఉంది కానీ ఇవన్నీ కూడా కొంచెం లో వెయిటే ఉంది. ఎనీహౌ దీనైతే మనం వన్ హ్యాండ్తో లేవచ్చు. ఈ లీకేజ్ ఒకటి మాత్రం చాలా డిసప్పాయింట్ చేసేది. ఇంకా ఇక సీడ్స్ కూడా కొంత ఇప్పటికీ దీన్ని మనము కంక్లూడ్ సీడ్స్ కూడా చాలా తక్కువ క్వాలిటీ ఉన్నాయి. క్వాలిటీని చూద్దాం, జర్మినేషన్ రేట్ ఇవన్నీ. అది కూడా ఇది చాలా డెలికేట్ ఉంది. ఇప్పటికైతే దీన్ని మేము క్లోజ్ చేసేసి ఆ ప్యాకింగ్ ఏదైతే లీక్ అయిందో ప్యాక్ చేసిన తర్వాత మన సీడ్లింగ్ టైంలో కలుపుతాం. కోకోపీట్ని కూడా ఇప్పుడు మీ వాటర్లో వేసేసి నానపెడతాము. చూద్దాం అది ఎంత ఎక్స్పాండ్ అవుతుంది, ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్.